తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పెళ్ళి పిల్లలు జీవితం నవల రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. వీడియో చివరి వరకు చూడండి. వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి నవలల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఈ భాగం వినే ముందు జరిగిన భాగాలు కూడా విని తర్వాత ఈ భాగం వినండి. అప్పుడే మీకు అర్థమవుతుంది బాగా. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నివేదిత వైపు చూస్తున్న భార్గవ చేయి చాచి టేబుల్ మీద ఉన్న ఫోన్ తీశాడు. హలో, భార్గవ హియర్. ఆ పలకటంలో అతని కంఠం ఇంకా మంద్రస్థాయిలో మృదు గంభీరంగా ఉంటుంది. నివేదితకి అది చాలా ఇష్టం. భార్గవ ఫోన్లో కాసేపు విన్నాడో. తర్వాత అన్నాడో, హేమా, నువ్విలా హిస్టీరికల్గా అరిస్తే ప్రయోజనం ఏముండదు. ఆ పోలీస్ ఆఫీసర్ జగముండి ఎవరి మాట వినడు. నేను చెప్పి వచ్చాను. తనకి తోచిన సాయం చేస్తానన్నాడు. మనం ఒత్తిడి తెస్తే మొదలే చెడు జరుగుతుంది. అతని కంఠం మామూలు స్థాయి వదిలి బిగ్గరగా అయింది. హేమా, నువ్విలా అనటం ఏమీ బాగలేదు. నీకు కష్టం వస్తే నేను చూస్తూ కూర్చున్నాననటం చాలా ఘోరం. నేనిప్పుడే అతన్ని కలిసి వచ్చాను. అతను ఫోన్ చేస్తానని అన్నాడు. అది తెలుసుకున్న తర్వాత నీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను హేమా. ప్లీజ్, నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు హేమా. అతను ఒక్క క్షణం ఫోన్ పెట్టేస్తూ మై గాడ్ అన్నాడు. నివేదిత అతని వైపే చూస్తోంది. హేమకి పిచ్చెక్కినట్లుంది. కూతురిది ఆత్మహత్య కాదని రుజువు చేయాలని పరపతి అంతా వినియోగిస్తోంది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ని హేమ ఫ్రెండ్ అవినాష్ ఒకసారి ఇన్సల్ట్ చేశాడు. ఆ కోపం పెట్టుకొని అతను కక్ష సాధిస్తున్నాడు అంటుంది. నాకు తెలిసినంతవరకు ఆ పోలీస్ ఆఫీసర్ రజనీకాంత్ అలాంటివాడు కాడు మరి. అతను సాలోచనగా అన్నాడు. నివేదిత టైప్ రైటర్కి కాగితాలు బిగిస్తోంది. భార్గవ కాసేపు అశాంతిగా అటు ఇటు చూశాడు. చేత్తో గడ్డం మీద రాచుకున్నాడు. ఓ హెల్! టేబుల్ మీద పిడికిలతో బాదాడు. వెంటనే లేచి కారు తాళాలు తీసుకుని నివేదిత దగ్గరకు వెళ్ళి రెక్కపట్టి లేవదీస్తూ, త్వరగా రా, మనం ఇక్కడి నుంచి ఎటైనా వెళ్దాం. ఇప్పుడు హేమ వచ్చిందంటే నానా గొడవ చేస్తుంది. ఆ రజనీకాంత్ దగ్గరికి వెళదాం రమ్మంటుంది అని అన్నాడు. నివేదిత లేస్తూ ఇప్పుడా, ఎక్కడికి వెళ్దాం అంది. ఎక్కడికో అక్కడికి, ఏం పనిలేదు, ఊరికే అలా తిరుగుదాం అన్నాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. భార్గవ నౌకర్తో, హేమమ్మ గారు వస్తే నేను పని మీద వెళ్ళాను, ఎప్పుడు వస్తానో తెలియదు అని చెప్పు అన్నాడు. ఇద్దరూ బయటకు వచ్చేశారు. కారులో బయలుదేరారు. అతను గమ్యం తెలియనట్లు డ్రైవ్ చేస్తున్నాడు. పబ్లిక్ గార్డెన్స్లో కూర్చుందామా అంది. ఊహూ. ట్యాంక్ బండ్? ఊహూ. అతను డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఒక చోట ఆపి పెట్రోలు పోయించుకున్నాడు. నాకు ఆకలిస్తోంది అంది నివేదిత. నాకు కూడా. ఏదైనా హోటల్కి వెళ్దామా? వెళ్ళవచ్చు, కానీ హేమకి దొరికితే కష్టం. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంకాలం వరకు హేమ కంటికి కనిపించకూడదు. నివేదిత ఆలోచించింది. అయితే మా ఇంటికి వెళ్దాం, అక్కడ భోజనం చేయవచ్చు. ఓకే, గుడ్ ఐడియా. అతను తల తిప్పి నిష్ఠూరంగా చూశాడు. ఇంత ఆలస్యంగా చెబుతావేం? ఇందాక చెబితే అప్పుడే వెళ్ళేవాళ్ళంగా అన్నాడు. ఎటు దారి చెప్పు అడిగాడు. నివేదిత చెప్పింది. కారు అటు మళ్ళింది. ఇద్దరూ నివేదిత ఇంటికి వచ్చారు. నివేదిత తాళం తీసి లోపలికి వచ్చింది. భార్గవ కారుని వరండా పక్కన పార్కు చేసి వచ్చాడు. నివేదిత ఎయిర్ కూలర్ ఆన్ చేసింది. హా, ఎంత హాయిగా ఉంది అన్నాడతను. భార్గవ, కాఫీ తాగుతావా? హార్టియెస్ట్ వెల్కమ్ అన్నాడు. నివేదిత వెనక్కి తిరిగి వచ్చింది. అతను చిన్నప్పుడు కూడా ఇలాగే అనేవాడు. అతని నోటి వెంట సాధారణంగా వచ్చే ఊతపదం. భార్గవ నవ్వాడు. నీకు గుర్తుందా? నివేదిత లోపలికి వెళ్ళింది. అతను అక్కడ కూర్చుని ఫోటో ఆల్బమ్ తిరిగేశాడు. పిల్లలవి, చిన్నప్పటి నుంచి రకరకాల వయసులో వారి ఫోటోలు ఉన్నాయి. నివేదిత టీ తీసుకువచ్చి భార్గవకు ఇచ్చినది. అతను తాగాడు. భోజనం ఏం తింటావు? ఏదైనా సరే. కాలీఫ్లవర్ తింటావా? ఓ, ఐ లైక్ ఇట్. నివేదితకి కొడుకు గుర్తుకు వచ్చాడు. నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. అరగంటలో అన్నం, సాంబారు, కూర చేసింది. అప్పడాలు వేయించింది.
టేబుల్ మీద సర్ది యువతలకి వచ్చింది. అక్కడ మంచం మీద భార్గవ నిద్రపోతున్నాడు. మంచి నిద్ర, సుఖమైన నిద్ర. నివేదిత అతని వైపే చూస్తూ అక్కడ కుర్చీలో కూర్చుంది. అతను అలా మంచం మీద పడుకుంటే మనసంతా ఎలాగో ఉంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అతను ఉలికిపాటుగా లేచాడు. నివేదిత వెళ్ళింది. పోస్టుమ్యాన్ శాంతి బొంబాయి నుంచి వ్రాసింది. అక్కడే విప్పి చదివేసింది. భార్గవ కళ్ళు నులుముకుంటూ, నిద్రపోయానా? సారీ, రాత్రంతా నిద్రలేదు అన్నాడు. భోజనం చేస్తావా అడిగింది. ఓ రెడీ అన్నాడు పొట్ట తడుముకుంటూ. అతను వ్యాయామం చేయడు, కానీ చిత్రంగా అతనికి పొట్టలేదు. అతని శరీరంలో సోమరిపోతుతనం వల్ల వచ్చే లావులు ఏవీ లేవు. ఇద్దరూ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నివేదిత వడ్డించింది. అతను కాలీఫ్లవర్ కూర ఇష్టంగా తిన్నాడు. బాగుంది అంటూ తనే మళ్ళీ వడ్డించుకున్నాడు. ఇంతలో విమల వచ్చింది. నివేదిత పరిచయం చేసింది. విమల ఎక్కడికో వెళ్ళాలట, అందుకని త్వరగా వచ్చేసింది. ఏదైనా సినిమాకి వెళ్దామా అన్నాడతను. నివేదిత తల ఊపి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది. నివేదిత వచ్చేసరికి విమల అతను పాలిటిక్స్ గురించి ప్రస్తావిస్తున్నారు. మీరు కూడా రండి అన్నాడతను. ఇంకోసారి తప్పకుండా వస్తాను అంది విమల. నివేదిత బయలుదేరింది. దారిలో అడిగింది, రమ నీ మేనకోడలు కదా, చచ్చిపోయినందుకు బాధగా లేదా? లేదు. ఎందుకని? ఆ అమ్మాయి భవిష్యత్తు అలాంటిదే ఏదోనని నాకు అనిపించేది. వాచాలత్వం ఎక్కువ, అబద్ధాలు సునాయాసంగా ఆడేస్తుంది. తల్లి దగ్గరే బెదురులేదు. నివేదిత అతను కాస్త ఆగి, అదొక విషవలయం అన్నాడు. ఏది? రమ జీవితం. రమని చూస్తే జాలేస్తుంది. ఒక విషవలయంలో చిక్కుకుంది. హేమ ఫ్రెండ్ అవినాష్ అని ఒకతనున్నాడు. అతను మొదట హేమని మోడల్గా ఎంకరేజ్ చేశాడు. బాగానే ఉంది, అది అందరికీ తెలుసు. హేమ అతను రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అందరూ అంటారు. నిజం దేవుడికే తెలియాలి. అవినాష్తో తిరగడానికి స్వేచ్ఛ కోసం హేమ పిల్లల్ని హాస్టల్లో పెట్టింది. కొద్ది సంవత్సరాలు బాగానే తిరిగారు. ఒకసారి రమ సెలవులకి వచ్చినప్పుడు అవినాష్ చూశాడు. రమ అంటే అతనికి వ్యామోహం వచ్చింది. మోడలింగ్కి రమ శరీరం ఇంకా బాగా ఉంటుందని అన్నాడు. హేమ మండిపడింది. రమని అతని కంటికి ఎదురుగా రాకుండా కట్టడి చేసింది. అవినాష్ తలుచుకుంటే రమని కలుసుకోలేడా? హాస్టల్కి వెళ్ళి రహస్యంగా కలుసుకోసాగాడు. రమకి తల్లి అంటే ద్వేషం పెరిగే మాటలన్నీ చెప్పాడు. రమ తల్లికి ఎదురు తిరిగేలా చేశాడు. ఇది చూసి హేమకి పిచ్చెక్కింది. రమ ప్రవర్తన నచ్చలేదు అనుకుంది. కానీ రమ వెనుక అవినాష్ ఉన్నాడని తెలియగానే నిశ్చేష్టురాలైంది. అవినాష్ తెలివిగా హేమని ఒంటరిదాన్ని చేశాడు. విజయ్ ఆసరా ఎవ్వరికీ లేదు. రమకి ఇదంతా తెలియదు. కూతుర్ని ఆ బ్రూట్ నుంచి రక్షించుకోవడం కోసం హేమ ఇదంతా చెప్పేసింది. ఆ ఘర్షణ నా ఎదుటే జరిగింది. కానీ రమకి నచ్చ చెప్పాలని చూశాను. కానీ రమ మనసు నీరు కారిపోయింది. దీనికంతటికీ కారణం నువ్వే నువ్వే అంటూ హేమని తిట్టింది. నీ కూతురిగా పుట్టడం నా దురదృష్టం అంది. రమ బ్యాగ్ తెరిచి కాగితాలు చూపించింది. రమ అవినాష్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ కాగితాలు చూడగానే హేమ కళ్ళు తిరిగి పడిపోయింది. రమ హాస్టల్కి వెళ్ళిపోయింది. అప్పుడే హాస్టల్లో గదిలో ఫ్యాన్కి ఉరేసుకోవడానికి చూసింది. కానీ రూమ్మేట్స్ రక్షించారు. నేను వెళ్ళాను. ఎంత నచ్చ చెప్పినా లాభం లేకపోయింది. నా దగ్గరకు వచ్చి ఉండమని అన్నాను. రానంది. తల్లి పేరు ఎత్తలేదు. హేమ కూడా ఈ సంఘటనకి పిచ్చిదానిలా అయింది. నేను వెళ్తే నన్ను పట్టుకొని ఏడ్చింది. అన్నయ్య నువ్వే చెప్పు, నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు. మాధవరావుకి నాకు మొదటి రాత్రి నుంచి అభిప్రాయ భేదాలే. కానీ జాగ్రత్త పడే లోపలే 2 పిల్లలు పుట్టేశారు. నా చిన్న వయసులోనే ఆయన పోయారు. నాకు పేరు డబ్బు వస్తుందని ఆశపడ్డాను. నా జీవితం నా ఇష్టం అనుకున్నాను. దానికి నేను ఇంత ప్రతిఫలం చెల్లించాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంది. హేమ, జీవితంలో ఎవరైతే అందం ఆకర్షణ ముఖ్యమని వాటికి విలువ ఇస్తారో, గ్లామర్ పేరు అని వాటిని నమ్ముతూ బ్రతుకుతారో, అవి వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఎండమావుల వెంట పరుగు అని తెలియక తప్పదు. ఆ పరుగులో కొంతమంది డబ్బు, కొంతమంది వయసు, కొంతమంది ఇల్లు పిల్లల్ని పోగొట్టుకుంటారు. మనిషికి చాలా అసంతృప్తుల నుంచి పెళ్ళి పిల్లలు సేదతీర్చడం జరుగుతుంది. కానీ పెళ్ళి పిల్లలు లోటుని ఈ ప్రపంచంలో ఏ గ్లామరు, ఏ డబ్బు, ఏ ఆకర్షణ తీర్చలేదు. ఎందుకంటే
పెళ్ళి పిల్లలు అనే బంధంలో జీవితానికి ఒక ఆధారం ఉంది. ఎటు తిరిగినా మనిషి ఇంటికి చేరుకోవచ్చు. ఆ ఇల్లు అనేది ఒక స్థిరత్వాన్ని, నిశ్చింతని ఇస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఈ ఇల్లు పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఇది లేకపోతే బ్రతుకు బజారుపాలే. నేనున్నాను, నా విషయం చూడు. నేను చదువులో నా సాటి వారికంటే మిన్నగా ఎప్పుడూ ఉన్నాను. కానీ నా జీవితంలో పెళ్ళి అనేది నాకే దక్కలేదు. నాకిది ఎప్పుడు లోటుగానే అనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఇలా ఎందుకు అయ్యింది అని బాధపడటం కాదు. ముందు ఏం చేయాలి? రమ గాయపడిన మనసుని ఎలా సేద తీర్చాలి అది ఆలోచించు అన్నాను. హేమ సరే అంది. రమని తీసుకుని ఎక్కడికో వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ఇంతలో ఈ దారుణం జరిగింది. నివేదిత వింటూ ఉండిపోయింది. కారు సినిమా హాల్ వైపు వెళ్తుంటే వద్దు, ఇంటికి వెళ్దాం అంది. అతను టైం చూసుకున్నాడు. సరే, ఈ పాటికి హేమ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది, మా ఇంటికే వెళ్దాం పదా అన్నాడు. అతను అనుకున్నదే నిజం. హేమ వచ్చి వెళ్ళింది. మెడ్రాస్ వెళ్తుందట. పోలీసులు రమది ఆత్మహత్య అని నిర్ధారణ చేశారు. హేమ చీటీ వ్రాసిపెట్టి వెళ్ళింది. కాలింగ్ బెల్ గనగన మ్రోగింది. రాత్రి పొద్దుపోయి నిద్రపోయిన నివేదిత భారంగా కళ్ళు విప్పింది. పక్కనున్న టైం పీస్ వైపు చూసింది. టైం 5:20 అయింది. కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది. ఇంత ఉదయం వేళ ఎవరు వస్తారు? పాల మనిషి 6 గంటలైతే తప్ప రాదు. నివేదిత కప్పుకున్న రగ్గు తీసి నైట్ గౌన్ బెల్ట్ ముడేసుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా విమల, పక్కనే ముద్దులు మూటగట్టేట్టున్న 6 సంవత్సరాల పిల్లాడు. ఓ అంది ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తూ. విమల సూట్ కేస్ పట్టుకొని లోపలికి వచ్చింది. ఆ కుర్రాడు రాలేదు. నివేదిత వంక అనుమానంగా, భయంగా చూస్తూ నిలబడ్డాడు. వాసు, లోపలికి రా అంది విమల. వాసు రాలేదు. రా లోపలికి, ఆంటీకి నమస్తే చెప్పు అంది. వాసు చెప్పలేదు. అదిగో ఆ మొండితనమే వద్దన్నాను అంది విమల కసురుతున్నట్టుగా. వాసు భయంగా బిక్కమొహంతో చూస్తున్నాడు. నివేదిత ఒక అడుగు వేసి గుమ్మం దాటి బయటికి వచ్చింది. హలో, గుడ్ మార్నింగ్. నీ పేరు వాసా? పేరు ఎంత బాగుంది అంది. వాసు బెదురు కళ్ళతో చూస్తున్నాడు. రమ్మంటుంటే నీకు కాదు? విమల వచ్చి రెక్కపట్టి లోపలికి లాక్కు వచ్చింది. నివేదితకు విమల మోటుగా ప్రవర్తించిందనిపించింది. కొడుకుని లోపలికి తీసుకువచ్చి అక్కడ కుర్చీలో కూలేసి ముడిపిన్నులు లాగుతూ, అబ్బా నివేదిత, మా అమ్మ చచ్చిపోవడం కాదు కానీ నా చావుకు వచ్చిందనుకో. వీడిని గారాబంతో ఒట్టి మొండి విధవని చేసింది. ఏం చెప్పినా వినడు కదా. వాడి మొండి పట్టే వాడిది. వాడికిష్టమైన వాళ్లతో ఎన్ని కబుర్లు చెప్తాడో తెలుసా? విధవకి పొట్ట నిండా కబుర్లే. ఇష్టం లేకపోతే ముంగిలా ఇక నోరు మెదపడు. చస్తున్నా. ఆ రోజు టెలిగ్రామ్ రాగానే ఆ పట్టున పరిగెత్తానా. అక్కడి నుండి లీవ్ ఎక్స్టెండ్ చేశాను. వీడిని ఏం చేయాలో తోచలేదు. అక్కడనే ఆ ఊళ్ళోనే ఉన్న మా చెల్లెలు ఉంచుకుంటుందేమోనని చూశాను. ఆవిడ గారికి ఎలాగూ 4 పిల్లలు. వాళ్ళల్లో ఒకడుగా ఉంచుకోవచ్చుగా. నెల నెల డబ్బు పంపిస్తానన్నాను. మగపిల్లాడేగా, ఏం చేయాలి? కానీ అట్టి పెట్టుకోనంది. విమల పెట్టె తెరిచి టూత్ బ్రష్, పేస్టు తీసుకుంటూ పైనుంచి నాకొకటే లెక్చర్లు. ఎవరి పిల్లల్ని వాళ్ళే పెంచుకోవాలట. బోడి సలహా. ఆ మాత్రం నాకు తెలియదా? నేను కూడా తనులాగే మొగుడి మాటలకి డూడు బసవన్న అనాలి అంటుంది. వాళ్ళింట్లో 2 రోజులుండేసరికి నాకు కంపరం పుట్టిందంటే నమ్ము. అది భార్య పేరుతో ఒక బానిస కంటే హీనమైన బ్రతుకు బతుకుతోంది. ప్రతిదానికి మొగుడి పెత్తనమే. చివరికి అది కట్టుకునే చీరలు కూడా అతనికి నచ్చిన రంగులు, డిజైన్లే. అదేమిటే అంటే నేను బ్రతికేది ఆయన కోసం కదా అంటుంది. చిచి, ఏం ఆడవాళ్ళు బాబు. నా చెల్లెలు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. విమల మళ్ళీ చిన్న బ్రష్ తీసి దాని మీద పేస్ట్ వేసి వాసు చేతిలో పెట్టి, రా ముఖం కడుక్కుందు గాని అని బాత్రూంలోకి వెళ్ళింది. వాసు తల్లి కుర్చీలో కూలవేసిన వెంటనే లేచి మంచం పక్కన తల వంచుకొని నిలబడ్డాడు. తల్లి పేస్ట్ వేసిన బ్రష్ చేతిలో పెట్టి ఆమె అటు వెళ్ళగానే అది క్రింద గిరాటు కొట్టి ముఖం మార్చుకుని చూడసాగాడు. బాత్రూంలో విమల ముఖం కడుక్కుంటూ, నివేదిత, అక్కడికి ఈయనగారు వేంచేశారు అంది. అలాగా అంది నివేదిత. ఈయనగారు అంటే విమల భర్త శంకర్రావు అని అర్థం. అతన్ని ఎప్పుడూ ఈయనగారు, ఆయనగారు అంటూ ఉంటుంది. ఆ అనడంలో రవంత హేళన, విదిలింపు వినిపిస్తూ ఉంటుంది. ఏమన్నాడు
అంది నివేదిత పక్క సర్దుతూ. ఏముంది, మామూలు పాఠమే. నేను ఉద్యోగం మానేయాలట. మా మరిది చేత చెల్లెల చేత కూడా నాకు హితవచనాలు చెప్పించాడు. ఇదివరకంటే మీ అమ్మ ఉంది, పిల్లాడిని చూసింది, ఇప్పుడెవరు చూస్తారు అని నస మొదలు పెట్టారు. ఆ సంగతి మీకు అనవసరం అన్నాను. అంతగా వాసు మీద అంత ప్రేమే ఉంటే మీ ఉద్యోగం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోండి అన్నాను. ఏమన్నాడు మరి? ఏముంది, కథ మామూలే. నాతో చెప్పనైనా చెప్పకుండా రైలెక్కేశాడు. జన్మలో ఇక నా ముఖం చూడనని అన్నాడని మా చెల్లెలు చెప్పింది. చూడకపోతే నాకు భయం అనుకున్నాడేమో. విమల ముఖం తుడుచుకుంటూ బయటికి వచ్చింది. అక్కడ నిలబడిన వాసుని, అతను పారేసిన టూత్పేస్టుని మార్చి మార్చి చూసింది. ఏమిటా పని, ఎందుకలా పారేశావు అంటూ గద్దించింది. వాసు తలెత్తలేదు. ముందు అది తీస్తావా లేదా అంది. వాసు కదల్లేదు, మెదల్లేదు. నీకే చెప్పేది హెచ్చరించింది. వాసు కదల్లేదు. వచ్చానంటే వీపు వాయించేస్తాను. అయినా వాసు కదల్లేదు. నోట్లో వేలు పెట్టుకుని కిందకి చూస్తున్నాడు. విమల దగ్గరికి వచ్చి వాడి వీపు మీద గట్టిగా ఫెడీ ఫెడీమని 2 వాయించింది. ఒక్కసారిగా వాసు పెద్దగా ఏడుపు లంకించుకున్నాడు. వాడి వరుస చూస్తుంటే ఏ సాకుతో ఏడుద్దామా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. తీస్తావా లేదా? ఇంకోటి వేయబోతుంటే నివేదిత వచ్చి చప్పున విమల చెయ్యి పట్టుకుని ఆపింది. నీకేమైనా పిచ్చా? ఏమిటలా కొడతావు? నాకు నిజంగానే పిచ్చి ఎక్కిస్తున్నాడు వీడు. చెప్పిన మాట వినడు. నాకు అమ్మ కావాలి. నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. మా అమ్మ దగ్గరికి వెళ్తాను. వాసు కింద పడి కాళ్ళు చేతులు తన్నుకుంటూ ఏడవసాగాడు. వాసు దగ్గరికి వెళ్ళింది విమల. వాసు విమల చేతి మీద గట్టిగా కొరికాడు. అబ్బా వెదవా కెవ్వున అరిచింది. వాసు ఏడుపు ఆపటం విమల వల్ల కాలేదు. నివేదిత దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఎత్తుకుంది. అమ్మ దగ్గరికి నేను తీసుకువెళ్తానుగా. మీ అమ్మ ఎక్కడుందో నాకు తెలుసు. మరి నిన్ను రమ్మని నాకు చెప్పింది. వాడు గిలగిలా కొట్టుకోవడం మానేశాడు. నిజంగానా అడిగాడు. నిజంగా. నువ్వు చక్కగా ముఖం కడుక్కొని పాలు తాగి స్నానం చేసి మంచి బట్టలు వేసుకోగానే నేను తీసుకువెళ్తాను. అమ్మ నిజంగా అందా? నీకు తెలుసా? నాకు తెలుసు అంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వాసు అది శ్రద్ధగా విన్నాడు. అదేమిటి? అది కాలింగ్ బెల్. మనం లోపల ఉంటే ఎవరైనా వస్తే అది మోగిస్తారు. ఎవరో వచ్చారు, చూద్దామా అంటూ వాసుని ఎత్తుకునే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పాలకుర్రాడు నిలబడి ఉన్నాడు. పాల ప్యాకెట్ ఇస్తూ, ఈ బాబు ఎవరమ్మగారు అన్నాడు. విమలమ్మగారి కొడుకు. ఏమిటి, విమలమ్మగారికి కొడుకున్నాడా? ఆరికి అసలు పెళ్ళయిందా? ఆశ్చర్యం ఆపుకోలేక అనేశాడు. పాలతను వెళ్ళిపోయాడు. అదేమిటి? ప్యాకెట్ను చూస్తూ అడిగాడు వాసు. పాలు. పాలా? గేదె ఏది? లేదు, ఇక్కడ ఇలాగే తెస్తారు. కాలింగ్ బెల్ చూస్తావా? దగ్గరకు వెళ్ళి వాసు చేతితో నొక్కించింది. వాసు ముఖంలోకి ఆసక్తి, ఆనందం వచ్చాయి. నివేదిత లోపలికి వచ్చింది. పాలు లోపల పెట్టి వాసుకి పేస్ట్ ఇచ్చి బాత్రూంలోకి తీసుకెళ్ళింది. వాసు బుద్ధిమంతుడిలా పళ్ళు తోముకున్నాడు. నివేదిత కూడా ముఖం కడుక్కొని వచ్చింది. నివేదిత వెంటే వచ్చాడు వాసు. విమల డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. నివేదిత వంటింట్లోకి వెళ్ళింది. ఫిల్టర్లో రాత్రి డికాషన్ వేస్తోంది. ఉదయం పాలు రాగానే ముఖం కడుక్కునే లోపల కాగితే కాఫీ తాగవచ్చు. నివేదిత వాసుకి గ్లాసులో పాలు పోసి ఇచ్చింది. నీకు మా అమ్మ బాగా తెలుసా? ఇది మీ ఇల్లా? అవును. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? గుడికి దేవుడి పూజ చేసి రావడానికి. నాకు చెప్పకుండా వెళ్ళిందే? అక్కడ చాలాసేపు పూజ చేయాలి, నువ్వు ఎంతోసేపు ఉండలేవని. నివేదిత కాఫీ తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న విమల ముందు పెట్టింది. విమల ఏడుస్తోంది. విమి, ఏమిటా పిచ్చితనం? ఎదురుగా ఉన్న నన్ను వదిలి వాడు మా అమ్మని అమ్మా అంటున్నందుకు అంది. వాడి తప్పేం ఉంది చెప్పు? వాడిని పసికందప్పుడు మీ అమ్మ దగ్గర వదిలేశావు. నువ్వు ఏడాదికో 6 నెలలకో ఒకసారి వెళ్ళి బొమ్మలు బట్టలు ఇచ్చి నీ ప్రేమ చూపించి వచ్చేసేదానివి. వాడికి మీ అమ్మే అమ్మ అని తెలుసు. నువ్వెవరో పరాయిదానివి అనుకుంటున్నాడు. మరి నీతో బాగానే మాట్లాడాడుగా. దానికి కారణం ఏమిటి? నేను సహనంగా వాడు అడిగిన జవాబులు చెప్పటమేగా. నువ్వు నోరు తెరవటం ఆలస్యం, కసురుకుంటున్నావు, చేయి విదిలిస్తున్నావు. పిల్లాడు నీకు ఎలా చనువు అవుతాడు చెప్పు?
నాకు విసుగెక్కువే, కాదనను. అసలు నా జీవితం ఇలా అయిందేమిటి అని బాధగా ఉంది. ఇప్పుడు అనిపిస్తోందా నీకు? నీ జీవితం ఎలా ఉంది విమల? నువ్వు చేసుకున్నట్టే ఉంది. నువ్వు మీ ఆయనతో పట్టుదలకు పోకుండా పిల్లాడిని నీ దగ్గరే అట్టి పెట్టుకుని ఉంటే కనీసం పిల్లాడి కోసమైనా ఆయన ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడేమో. పిల్లాడినే దూరంగా ఉంచిన నువ్వు ఆయనని లక్ష్య పెడతావా అని భయం కావచ్చు. నివేదిత, నువ్వు కూడా నన్నే అంటున్నావా? నివేదిత విమల భుజం మీద చెయ్యి ఆనించింది. విమి, నీకెన్నిసార్లు చెప్పాను? నువ్వు మీ ఆయన ఏ స్పర్ధలైనా పడండి, కానీ వాసు ఆ పసి హృదయానికి ఆసరా ఇవ్వవలసిన వయసులో మీరు ఇవ్వటం లేదు. వాసుకి ఇంకా 10 సంవత్సరాలు వచ్చాయనుకో, అప్పుడు మీ అండ వాడికి అవసరమే లేదు. అప్పుడు కావాలన్నా మీ దగ్గర ఉండడు. తల్లిదండ్రులకి పిల్లలకి జీవితాంతం అనుబంధం పెంచేది, అది పటిష్టం చేసేది ఈ 14 సంవత్సరాల వరకే. ఆ తర్వాత ఎడమైనా పర్వాలేదు, వారికి పరిస్థితులు అర్థం చేసుకునే ఊహ వస్తుంది. విమల, నువ్వు ఆవేశపడనంటే ఒక్క మాట చెబుతున్నాను. నువ్వు మొన్నటి వరకు వాసుని దూరంగా మీ అమ్మ దగ్గర ఉంచి చేసిన తప్పు కంటే ఇప్పుడు ఎక్కువ తప్పు చేస్తున్నావు. నువ్వు హఠాత్తుగా వాడి బాధ్యత నీ మీద పడింది. ఇది ఎలా సమన్వయపరచుకోవటమా అని తప్పిస్తున్నావే తప్ప ఆ చిన్నారి మనసు పడే తికమక అర్థం చేసుకోవడం లేదు. నిన్నటి వరకు మీ అమ్మ వాడిని అతి గారాబంగా పెంచింది. ఆవిడ హఠాత్తుగా పోయింది. ఆ వాతావరణం, ఆ మనుషులు మాయమయ్యారు. నీకు వాడి మీద మీ అమ్మ కంటే ఎక్కువ ప్రేమ ఉందని ఆ పసిమనసుకి అర్థం అవటానికి టైం పట్టదా? నువ్వు చికాకు తగ్గించుకొని చాలా సహనంగా వ్యవహరించాలి. నాకు కుదరదు అంటే జరగదు. ఒకసారి తప్పు చేశావు, ఇప్పుడు ఇంకో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇది కూడా జారవిడ్చుకున్నావంటే వాడు నీకు ఇక జన్మలో దగ్గరవడు. విమల తలెత్తి నివేదిత వైపు చూస్తూ, ఏమిటో నివేదిత, నేను ఇంత ఆలోచించలేదు. నాకు కోపం ఎక్కువ. తొందరపాటుగా ప్రవర్తించి ఆ తర్వాత గంటల తరబడి పశ్చాత్తాపడతాను. ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది వాసుని నేనే అర్థం చేసుకోవాలి అని. కానీ సహనం ఉండదు. గంట బ్రతిమలాడే కంటే ఒక కసురుతో భయపెడితే త్వరగా పని అవుతుందని నా అంచనా. ఆఫీస్లో కూడా నాకు అదే బాగా అలవాటు. నీకు తెలుసుగా, ఆఫీస్లో అందరూ నేనంటే గడగడలాడతారో. అది ఇంట్లో కుదరదు తల్లి. ఎంత గొప్పవాళ్ళైనా పిల్లలకి నౌకర్లకి మాత్రం మామూలు మనుషులే అన్న సూక్తి నువ్వు వినలేదా? అంది నవ్వుతూ. విమల నిట్టూరుస్తూ లేచింది. థ్యాంక్ గాడ్, ఇంత క్రితం వాడి వరుస చూస్తే ఈ జన్మకి ఏడుపు మానతాడని అనుకోలేదు. త్వరగా ఏడుపు మాన్పించావు. అంతేకాదు పాలు కూడా తాగాడు. దూరంగా నివేదిత మంచం పక్కన ఉన్న టైంపీస్ని పరీక్షిస్తున్న వాసుని చూస్తూ, ఒరేయ్ పడేస్తావురా అంటూ అరిచింది. నివేదిత విమల కాలు తొక్కింది. అదిగో అదే వద్దన్నాను. విమల నిస్సహాయంగా చూసింది. తర్వాత ఓ మర్చిపోయాను అని గొంతు మార్దవంగా పెట్టి, నాయనా వాసు, పడేస్తావమ్మా, అది ముట్టుకోకు అంది బ్రతిమలాడుతున్నట్టుగా. అలా దారికిరా అంది నివేదిత. 10 గంటలైంది. విమల వెళ్ళిపోయింది. నివేదిత వెళ్ళేటప్పుడు, నువ్వు వెళ్ళిపోతావు, వాడిని ఏం చేయాలి అంది. ఆఫీస్కు వెళ్ళి మళ్ళీ సెలవు పెట్టిరా అంది నివేదిత. అమ్మో, లీవా? నా లీవ్ అంతా అయిపోయింది. ఇక లాస్ ఆఫ్ పే అవుతుంది. ఏం పర్వాలేదు, నువ్వు ఇప్పుడు డబ్బు కూడబెట్టి ఎవరికీ జామీన్ ఇవ్వనవసరం లేదు. మాట్లాడకుండా రా. నేను 11 గంటల వరకు ఉంటాను. నువ్వు వచ్చిన తర్వాత వీడిని అప్పజెప్పి వెళ్తాను అంది. విమల వెళ్ళింది. అక్క ఎక్కడికి వెళ్ళింది? వాసు అడిగాడు. వాడు విమలని అక్క అనే పిలుస్తాడు. మొదట్లో మురిపానికి ఊరుకున్నారు. ఇక అదే అలవాటైపోయింది. విమలకి ఆ పిలుపు పెద్ద అభ్యంతరం ఉన్నట్టు లేదు, పట్టించుకోలేదు. ఆ పిలుపులో ఏముందిలే అనేది. 20 రోజుల క్రిందట విమల తల్లిపోయిందని టెలిగ్రామ్ రాగానే వెళ్ళింది. అక్కడి నుంచి ఒక ఉత్తరం రాసింది. ఈ వాసుని ఏం చేయాలో తోచటం లేదు అని బాధపడుతూ రాసింది. వాసు విషయం ఒక సమస్యలా భావించడం నివేదితకి నచ్చలేదు. వాసు నివేదిత దగ్గర చనువయ్యాడు. మీ అమ్మ దేవుడి దగ్గర పూజ చేయటానికి వెళ్ళింది. పూజ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు కదా, నిన్ను అల్లరి చేయకుండా నా దగ్గర ఉండమంది అని నివేదిత చెప్పిన మాటలు వాసు శ్రద్ధగా విన్నాడు. తర్వాత చిత్రంగా వాడి అల్లరి తగ్గిపోయింది. రోజు అమ్మ ఎప్పుడు వస్తుంది అని మాత్రం అడిగేవాడు. ఒక పని పిల్లని మాట్లాడారు. నివేదిత విమల ఇంట్లో లేనప్పుడు
ఆ పిల్ల వాసుని చూస్తుంది. విమల ఎంత ప్రయత్నించినా వాసు దగ్గర అవటం లేదు. విమలకి మొదట్లో ఇంటికి రాగానే ఇంట్లో వాడు ఉన్నాడని గుర్తు ఉండేది కాదు. ఏ ముఖమో కడుక్కుంటున్నప్పుడు వాడి మాట వినిపించేది. అక్కా అని పిలిచేవాడు. ముఖం కడుక్కుంటుంటే టవల్ తెచ్చేవాడు. విమలకి మనసంతా ఎలాగో ఉండేది. వాడిని ఒక్కసారిగా ఎత్తుకొని గట్టిగా కౌగిలించుకొని ముద్దాడేది. వాసు గిలగిలలాడి జారిపోయి పారిపోయేవాడు. వాడికి ఎందుకో ఇష్టం ఉండేది కాదు. రాత్రివేళ నివేదిత దగ్గర చేరి కథలు చెప్పమని అడిగేవాడు. నివేదిత అంటే వాడికి చాలా ఇష్టం. నిద్రపోయిన తర్వాత విమల వాడిని తీసుకెళ్ళి తన మంచం మీద పడుకోబెట్టుకునేది. ఒకసారి భార్గవ వచ్చాడు. ఈ కొత్త పుత్రరత్నం ఎవరు అని అడిగాడు. నివేదిత చెప్పింది. అయ్యో, విమల ఎందుకిలా తెలివి తక్కువ పని చేస్తోంది? హాయిగా భర్తకి పిల్లాడికి దగ్గరగా ఉండక అని నొచ్చుకున్నాడు. చాలామంది అంతే, పట్టుదల అలకిపోయి బంగారం లాంటి కాలం వృధా చేసుకుంటారు. ఒకసారి చేయి జారిపోయిన కాలం ఇక జీవితంలో తిరిగి రాదు అని తెలిసినా కూడా భ్రమలో పడతారు అంది. నివేదిత భార్గవ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు వెంట వాసుని తీసుకువెళ్ళేవారు. భార్గవ వాడిని ఎత్తుకునేవాడు. భార్గవ రోజు వచ్చేటప్పుడు వాడి కోసం చాక్లెట్ బార్ తెచ్చేవాడు. ఎవరైనా చూస్తే మీ పిల్లాడు అనుకోగలరు, మీ ఇద్దరి చనువు అలాంటిది అనేది నివేదిత నవ్వుతూ. అనని కన్నవారికి వారి పిల్లలే సొంతం, నాలాంటి బ్రహ్మచారులకి దేశంలో పిల్లలందరూ నా వాళ్లే అనేవాడు భార్గవ. ఆ రోజున భార్గవ నివేదిత ఇద్దరూ వాసుని వెంట తీసుకుని షికారుకు వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చారు. వాకిట్లో ఎవరో కూర్చుని ఉన్నారు. చీకట్లో వరండాలో కూర్చుని ఉన్న వ్యక్తి సరిగ్గా కనిపించలేదు. నివేదిత ఎవరు అంటూ లైట్ వేసింది. శంకరం లేచి నిలబడ్డాడు. మీరా, ఎప్పుడు వచ్చారు అంది నివేదిత. అతను లేచి నమస్కరించాడు. నివేదిత భార్గవ వైపు తిరిగి, భార్గవ, ఇతను విమల భర్త శంకరం అంటూ పరిచయం చేసింది. పరిచయ వాక్యాలు పరస్పర నమస్కారాలు పూర్తి అయిన తర్వాత శంకరం భార్గవ ఎత్తుకొని ఉన్న వాసు వైపు చేతులు చాచాడు. వాసు రాలేదు. ముఖం తిప్పుకొని భార్గవ మెడ కౌగిలించుకున్నాడు. శంకరం ముఖం చిన్నపోయింది. నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, చూశారా మీ స్నేహితురాలి నిర్వాకం? కన్న బిడ్డ సొంత తండ్రినే గుర్తుపట్టని స్థితి. నేను చాలా దురదృష్టవంతుడిని అన్నాడు. లోపలికి రండి అంది నివేదిత తలుపు తీస్తూ. ముగ్గురు లోపలికి వచ్చారు. కొద్దిసేపు కూర్చుని కబుర్లు చెప్పిన తర్వాత భార్గవ వెళ్తానని లేచాడు. నేను కూడా వెళ్తానండి అంటూ శంకరం లేచాడు. అదేమిటి, వెళ్తానంటారేమిటి? విమల వచ్చే టైం అయింది, కూర్చోండి అంది నివేదిత. నేను వాసుని చూసిపోవడానికి వచ్చానండి, ఆవిడగారి కోసం రాలేదు. అలా అనకండి, మీరు వచ్చి వెళ్ళిపోయారని తెలిస్తే తను చాలా బాధపడుతుంది. బాధ? ఎవరి సంగతి చెప్తున్నారు మీరు? విమల సంగతి. విమలకి బాధ కూడానా? ఒకరిని బాధ పెట్టడం తప్ప ఆవిడ గారికి బాధపడటం తెలుసా? నేను కొత్త విషయం వింటున్నాను. అతని వ్యంగ్యం నివేదిత ఖండించలేదు, కోపగించుకోలేదు. శంకరం గారు, మీరు దగ్గరగా ఉంటే మా విమల గురించి చాలా సంగతులు తెలుస్తాయండి. దూరంగా ఉండి మీరు ఏదేదో ఊహించుకోవడం మీదే పొరపాటు అంది. అనండి, మీరు కూడా నన్నే అంటున్నారా? అవునులేండి, ఎంతైనా మీరు స్నేహితులు కదా. అందుకే కదా మీకు ఇంతగా చెప్పడం. అయినా నాకు తెలియక అడుగుతాను, మీరేమీ అనుకోనని అంటే ఒక చిన్న మాట. వాసుని ఇలా ఒక్కసారి వచ్చి ఒక్క క్షణం చూసి వెళ్ళిపోతే సరిపోతుందంటారా? అంతకంటే నేనేం చేయగలను? తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఏం చేయమంటారు? ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకోమంటారు, అంతేనా? ఆ మాట అనను. వాసుని మీ దగ్గరికి తీసుకెళ్ళి అట్టి పెట్టుకోండి, వాడిని మాలిం చేసుకోండి. ఆ మహాతల్లి ఒప్పుకోవద్దు. విమల ఒప్పుకునేదేమిటి? మీరు వాసుని తీసుకువెళితే విమల మీ దగ్గరకు వస్తుందని నా నమ్మకం. నివేదిత కాఫీ తెచ్చి ఇస్తూ అంది. అతను తాగుతూ ఆలోచనగా ఉండిపోయాడు. ఇంతలో విమల రానే వచ్చింది. ఇంట్లో అడుగు పెట్టగానే వాసు ఎదురు పరిగెత్తి రహస్యంగా, అక్కా, కొత్తంకులు వచ్చాడు అని చెప్పాడు. కొత్తంకులా? ఎవరు? నివేదిత, ఎవరు వచ్చారుట అంటూ లోపలికి వస్తూ అక్కడ శంకరాన్ని చూసిన విమల హఠాత్తుగా ఆగిపోయింది. ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. బద్ధ శత్రువుని చూసిన విరోధిలా ముఖం మార్చుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. శంకరం 10 నిమిషాలు కూర్చున్నాడు. విమల బయటికి రాలేదు. నివేదిత ఒక బ్యాగ్ తీసుకుని
ఇది మా పక్కింటి వారిది, తెచ్చి 2 రోజులైంది, ఇచ్చి ఇప్పుడే వస్తాను అని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆంటీ, నేను వస్తాను అంటూ వాసు వెంట వచ్చేశాడు. నువ్వు ఉండమ్మా, నేనిప్పుడే వస్తానుగా అంది. నేను వస్తాను అంటూ వచ్చేశాడు. నివేదిత కాదనలేకపోయింది. వాసుని ఎత్తుకుని వెళ్ళింది. పావుగంట తర్వాత పక్కింటి మామీతో కబుర్లు చెబుతున్న నివేదితకి తన ఇంట్లోంచి కేకలు వినిపించసాగాయి. మామీ కిటికీలో నుంచి ఇంటివైపు చూస్తూ, మీ ఇంట్లో ఏమిటా కేకలు, అరుస్తున్నారేమిటి, ఎవరు అంది ఆరాగా. విమల కోసం ఎవరో వచ్చారు, ఏమైందో నేను వస్తాను అంటూ గబగబా వాసుని ఎత్తుకుని వచ్చేసింది. నివేదిత వచ్చేసరికి శంకరం, విమల ఇద్దరూ పెద్దగా అరుచుకుంటున్నారు. నేను వాసుని తీసుకుని వెళ్తాను, ఎవరు అడ్డం వస్తారో చూస్తాను అంటున్నాడతను. ఎలా తీసుకువెళ్తావో నేను చూస్తాను, కాళ్ళు ఇరగ్గొడతాను అంటోంది విమల. నీ పొగరు ఏమాత్రం తగ్గలేదు. నేను బ్రతికి ఉండగా తగ్గదు. నీ కాళ్ళ దగ్గరికి పడి వస్తానని, కుక్కలా ఉంటానని అనుకోకు. నేను చస్తే గాని నీకు తెలిసిరాదసలు. ఇప్పుడు బ్రతికి ఉండి సుఖం దోసిళ్లతో నాకు తాగిస్తున్నావుగా వెటకారంగా అంది విమల. సుఖపడే సుడి మొహాన ఉండద్దు. నా సుడి సంగతి నువ్వే చెప్పాలా? నీ గతి ఆలోచించుకో, పెళ్ళాం ఉండి లేని విధవలా. ఏమిటే వాగావు? ఈడ్చి కొట్టాడు. విమల తిరిగి ఫెడేలున అతని చెంప మీద కొట్టింది. అతను బిత్తరపోయాడు. వెంటనే కలబడినట్టుగా విమల మీద పడ్డాడు. నివేదిత వచ్చేసరికి ఇద్దరూ పెనుగులాడుతున్నారు. నివేదిత పరుగున వచ్చి ఇద్దరినీ విడదీసింది. చిచి విమల, ఇదేమిటి? శంకరంగారు, ఇదేమైనా బాగుందా అంది. ఇద్దరూ ఆవేశంతో బుసలు కొడుతున్నారు. పాపిష్టిదానా, జన్మలో నీ మొహం చూడను అన్నాడు శంకరం ఆయాసంతో. చూడకపోతే పో, పీడపోయిందని అనుకుంటాను అంది విమల జుట్టు సరిచేసుకుంటూ. విమల చేతి గాజులు బద్దలైనాయి. చేతికి రక్తం బొటబొట కారుతోంది. అది చూసి ఏడుస్తూ, నువ్వు నాకు మొగుడివా? నా పాలిట రాక్షసుడివి. ఇన్నాళ్ళకి వచ్చి నా రక్తం కళ్ళ చూస్తావా? శని వెదవా, నువ్వు చస్తే పీడా పోతుంది, హాయిగా విడోలా బ్రతకవచ్చు. విమల, ఏమిటా మాటలు? నివేదిత అరిచింది. నివేదిత గారు, చూశారా? ఆ మాటలు విన్నారా? అసలు నేను ఈ ఊరు ఎందుకు వచ్చానో తెలుసా? ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని అడగడానికి, మా హెడ్ ఆఫీస్లో ప్రయత్నం చేయడానికి వచ్చాను. ఇలాంటి దానికోసం నేనెందుకు రావాలి అసలు చెప్పండి? ఇది పెళ్ళాం కాదండి బాబు, బ్రహ్మ రాక్షసి. అసలు మా గ్రహాలు కలవలేదని మా మావయ్య చెప్పాడండి. చెప్తాడు, ఎందుకు చెప్పడు? అలా చెప్పి విడదీస్తే ఆయన కూతుర్నిచ్చి నీకు 2వ పెళ్లి చేయవచ్చు. నత్తి విధవవాడు, వాడు ఒక మామయ్యే. చూసారా, మా మావయ్యకి కాస్త నత్తి, అంత మాత్రాన నత్తి విధవ అనాలా? పెద్ద చిన్న లేకుండా అసలు ప్రతి వాడిని పట్టుకొని అలా విధవ కుంక అంటుందేమిటండి? ఆ మనిషి తత్వం చూసారా? శంకరంగారు, మీరు కూడా ఆవేశపడతారా? నన్నేం చేయమంటారండి? గుక్కెడు విషం పుచ్చుకొని ప్రాణం తీసుకోవడం చేతకాని వాడిని. నిజంగా విధవనేనండి నేను. అబ్బా శంకరంగారు, మీరిలా కూర్చోండి. కూర్చోవటమా? ఒక్క క్షణం కూడా కూర్చోను, నేను వెళ్తున్నాను. శంకరం అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ పోట్లాట జరుగుతున్నంతసేపు వాసు నివేదిత గుండెలకి ఖర్చుకుపోయి గుండెల్లో ముఖం దాచేసుకున్నాడు. మధ్య మధ్యలో భయంగా తల తిప్పి చూస్తున్నాడు. శంకరం వెళ్ళిపోయాడు. నివేదిత విమల దగ్గరికి వచ్చి చాలా కోపంగా, విమల, నీకు బుద్ధి లేదు అంది. చేతికి కారుతున్న రక్తానికి పౌడర్ అద్దుకుంటున్న విమల ఏడుస్తూ, నువ్వు కూడా నన్నే తిడుతున్నావా? తిట్టు, నేను మొండి తేలిపోయాను. ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా నాకేం బాధ లేదులే అంది. శంకరానికి వాసుని తీసుకెళ్ళమని నేనే చెప్పాను తెలుసా? నువ్వా? ఆశ్చర్యంగా అంది. అవును, వాసుని తీసుకువెళితే నువ్వు వస్తావని చెప్పాను. అలా అంటే ముందు వాడిని మాలిమి చేసుకుంటాడని ఆశపడ్డాను. వాసుని అతనెందుకు మాలిమి చేసుకోవాలి? విమల, శంకరానికి నీ పట్ల ఇష్టం ఉంది. లేదని నువ్వంటే నేను ఒప్పుకోను. అతనికి కొన్ని చాదస్తాలున్నాయి. వాసు క్షేమం తెలియచేయమని నాకు ఉత్తరం రాసినప్పుడు చూచాయిగా అడిగి అడగనట్లుగా నీ విషయాలు అడుగుతాడు. అది నేనేం వెలగబెడుతున్నానో తెలుసుకోవాలని ఆరా కావచ్చుగా. కాదు, చలికాలం తనని స్వెటర్ కొనుక్కోమని చెప్పండి. ఆ మొండి మనిషికి ఆరోగ్యం చూసుకోవాలని కూడా తెలియదు. ఉద్యోగం ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అని వ్రాశాడు. తనకి ప్రథమ స్థానం నువ్వు ఇవ్వటం లేదని అతని బాధ. అతని దగ్గరే ఉండి నువ్వు ఉద్యోగం చేస్తానండి అంటే అతనేం కాదనను అని రాశాడు. నివేదిత,
అలాంటి వేషాలు నటనలు నాకు గిట్టవు రావు. నాకు ఏది ముఖ్యమో నేను అది కుండ పగలగొట్టినట్టు చెప్తాను. అందరి ఆడవాళ్ళలా భర్త పక్కన చేరి నువ్వంటే నాకు ప్రాణం, నిన్ను విడిచి ఉండలేను అని నటిస్తూ నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగే ఆడదాన్ని కాను. నాకు ఆ సంబంధం భార్యాభర్తల సంబంధంగా కనిపించదు. విటుడు వేసేలా అనిపిస్తారు. భార్యాభర్తల మధ్య అవసరం కంటే అనుబంధం ఎక్కువ ఉండాలి. నేను ఉద్యోగం చేస్తానంటే అది నా ఇష్టంగా ఆయన గౌరవించాలి. కానీ హేళన ఏమిటి? నేను వెక్కిరించలేనా? అసలు మా ఇద్దరికీ పడదు. అది భయం. వాసుని ఏ హాస్టల్లోనో పడేస్తానో. నాకేం, నా ఉద్యోగం నాకు ఉండనే ఉంది. అదిగో ఆ అహమే నిన్ను ఈ పతనానికి తెచ్చింది. ఉద్యోగం ఉండవచ్చు, తప్పు కాదు. కానీ జీవితంలో అదే సర్వస్వం అనుకుంటే ఎలా? అన్నం పెట్టే ఆధారాన్ని అనుకుంటే తప్పా? ఆ వితర్కమే మానమంటాను. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించగలిగిన ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటే ఇక కుటుంబాలనేవి ఉంటాయా? ఇలాంటి విధవ రకాలని పెట్టుకుని కుటుంబాలు అంటూ నటించే కంటే ఇలా ఒంటరిగా ఉండడమే మంచిది. అదిగో నీ నోటి నుంచి ఆ విధవ అనే పదం వదులుకోవాలి నువ్వు. వదులుకోను, అస్సలు వదులుకోను. నా నోటి నుంచి అది తరచుగా వచ్చే ఊత పదం. ఆ మాత్రం అర్థం చేసుకొని వాళ్ళు నా వాళ్ళెలా అవుతారు? విమల, ఇలా కూర్చో. వాసుని చూసి మాట్లాడు. నీకు అవసరం ఉన్నా లేకపోయినా వాడికి ఒక ఇల్లు అనేది ఉండాలి. అది వీడిని కన్న తల్లిగా నీ బాధ్యత. అవునా కాదా? కాదని నేను అనటం లేదే. నేను ఇది ఆలోచిస్తూనే ఉన్నాను. ఇన్నాళ్ళు నేను వాసుకి దూరంగా ఉండి పొరపాటే చేశాను. వాడు నా దగ్గరే ఉంటే అందరూ తండ్రి ఎక్కడా అని అడుగుతారేమోనని భయపడ్డాను. నేను పిరికిదానిలా ప్రవర్తించాను. వాసుని పెట్టుకుని నేను ఉంటాను. నాకు చేతనైనంత వరకు వాడికి తల్లిగా నా ధర్మం నెరవేరుస్తాను. విమలకి ఏడుపు వచ్చేసింది. మీరంతా నన్ను మొండిదాన్ని అంటారు. నేను లోపల ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుసు? ఏం నాకు మాత్రం మీ అందరిలా ఇల్లు సంసారం ఉండాలని ఉండదా? నేను ఉద్యోగం చేస్తే ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడన అవసరం లేదని నమ్మకం. నా నమ్మకం గౌరవిస్తే వాళ్ళు నాకు హితులు, లేకపోతే లేదు. విమల, ఉద్యోగం మీద నీకు ఎందుకింత నమ్మకం? అది డబ్బు పరంగా డబ్బు కోసం కాదని నాకు తెలుసు అంది నివేదిత. ఏమో నాకు తెలియదు. డబ్బు కోసం కాదు, అది నాకు తెలుసు. డబ్బు కోసమే అయితే శంకరానికి ఉన్నది చాలు, చాలా సుఖంగానే ఉండవచ్చు. విమల ఆలోచనగా అంది. ఏమో నివేదిత, నేను ఇది ఎప్పుడూ ఆలోచించలేదు. అవును, నాకు ఎందుకింత పట్టుదల? విమల ఆలోచనగా ఆగింది. బహుశా నా చిన్నప్పుడు జరిగిన సంఘటన నాకు తెలియకుండానే నా మనసులో ఈ పట్టుదలకి పునాది వేసి ఉంటుంది. మా పిన్ని కూతురు పద్మ అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఘనంగానే కట్నం కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు. కానీ అత్తవారు భర్త చాలా బాధలు పెట్టారు. భర్త ఉద్యోగం చేసేవాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మతో పద్మక్క తన బాధలు చెప్పుకొని ఏడ్చింది. భర్త సరిగ్గా చూడడట. అత్తగారి సాధింపులు. ఆడపిల్లలు చదువుకోవాలి పిన్ని, విమలని బాగా చదివించు అంది. తర్వాత కొన్నాళ్లకి పద్మక్క భర్త పోయాడు. పుట్టింటికి వచ్చేసింది. అన్నా వదినలు కూడా చూడలేదు. ఆమె చాలా కష్టాలు పడేది. అతి దీనంగా ఉండేది. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూ ఉండేది. ఒంట్లో బాగా లేకపోయినా చాకరీ చేయాల్సిందే. ఒకరోజు అమ్మ ఏదో పని మీద పంపిస్తే వెళ్ళాను. జ్వరం మండిపోతోంది. అయినా కూర్చుని ఏదో విసురుతోంది. పడుకోపోయావా అక్క అంటే, జ్వరం వస్తే పడుకునే అదృష్టం నాకు లేదే అమ్మా. ఈ ఇంట్లో కూలి మనిషిని నేను అంది. నాకేడుపు వచ్చింది. విమల, ఆడపిల్ల డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి. నాది అనే డబ్బు లేకపోతే ఇదే గతి అంది. అప్పటినుంచి బహుశా నా మనసులో అది బలంగా పాతుకుపోయి ఉంటుంది అనుకుంటాను. డబ్బు లేకపోతే భర్త కానీ అన్నదమ్ములు కానీ చూడరు. అన్నం కోసం ఇంకోరి పంచన పడి ఉండడం కంటే ఆత్మహత్య మేలు అనిపిస్తుంది. నివేదిత మౌనంగా వింటూ ఉండిపోయింది. వాసు నివేదిత ఒడిలోనే నిద్రపోయాడు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.